హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. దేవర పరిచయ గీతానికి పూనకాలు పక్క అంటున్న రత్నవేలు. రవితేజ 75వ చిత్రం కోహినూర్. ఈ స్మార్ట్ అంటే గుర్తొచ్చేది రామ్ పేరే అంటున్న పూరి జగన్నాథ్. మధ్య వయస్కుడిగా వరుణ్ తేజ్. సుందర్ దర్శకత్వంలో నయనతార. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేవర పరిచయ గీతానికి పూనకాలు పక్క అంటున్న రత్నవేలు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ సినిమా పరిచయ గీతం చిత్రీకరణ మొదలైనట్లు చిత్ర ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఈ పరిచయ గీతం అనిరుద్ సంగీతంతో అద్భుతమైన విజువల్స్తో చాలా చక్కగా సిద్ధమవుతోంది. థియేటర్లో పూనకాలు పక్కా అని తన పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు అందిస్తున్నట్టు వెల్లడించారు. రవితేజ 75వ చిత్రం కోహినూర్. మిస్టర్ బచ్చన్తో థియేటర్లో సందడి చేసేందుకు సమాయత్తమయ్యారు రవితేజ. మరోవైపు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న తన 75వ చిత్రాన్ని చకచక పూర్తి చేస్తున్నారు. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దీనికోసం కోహినూర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ ఇందులో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో కనిపించనున్నారు. వినోదంతో కూడిన మాస్ పాత్రగా తన క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలిసింది. ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి సందర్భంగా రానుంది. ఈ స్మార్ట్ అంటే గుర్తొచ్చేది రామ్ పేరే అంటున్న పూరి జగన్నాథ్. కథానాయకులు బుల్లెట్స్ లాంటి వాళ్ళు. పేల్చే గన్ సరిగ్గా ఉంటే బుల్లెట్ ఎంత వేగంగా ఎంత బలంగా వెళుతుందో ఈ సినిమాలో చూస్తారు. పూరి జగన్నాథ్ లాంటి గన్ ప్రతి హీరోకి అవసరం. నా ఫోన్లో ఆయన పేరు గన్ అని ఉంటుందన్నారు రామ్ పోతినేని. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ స్మార్ట్. ఇదే కలయికలో ఇదివరకు వచ్చిన స్మార్ట్ శంకర్కి కొనసాగింపు చిత్రం ఇది. కావ్య థాపర్ కథానాయిక. చార్మి కౌర్తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హన్మకొండలో ఆదివారం రాత్రి విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. రామ్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్తో కలిసి పనిచేస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరు. ఈ సినిమా విషయంలో ఎక్కువ ఒత్తిడి సంగీత దర్శకుడు మణిశర్మపై ఉండేది. సీక్వెల్ సినిమా అన్నప్పుడు ఎక్కువగా కథపైనే అంచనాలుంటాయి. కానీ ఈ సినిమాకి సంగీతంపై కూడా అంతే అంచనాలున్నాయని ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని స్వరాలు సమకూర్చారు. సంజయ్ దత్తో కలిసి నటించడం ఎంతో గౌరవం. పూరి జగన్నాథ్ స్ఫూర్తిదాయకమైన దర్శకుడు. రచయిత కావాలి, దర్శకుడు కావాలనే పరిశ్రమకు వచ్చారంటే అందులో ఎక్కువ మంది పూరిని చూసి వచ్చుంటారు. ఆగస్టు 15న థియేటర్లో కలుద్దామని అన్నారు రామ్. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి చెప్పాలంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు రామ్ పోతినేని. తను సెట్లోకి నడిచొచ్చిన సీన్ చేస్తున్నా అందులో కసి కనిపిస్తుంటుంది. రామ్ లేకపోతే ఈ స్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్కి పెద్ద అభిమానిని. ఆయన చేయడంతో ఈ సినిమాకి కొత్త కళ వచ్చింది. నాకు మా బృందానికి విజయం అవసరం. ఎంతో జాగ్రత్తగా తీశామని అన్నారు. ఈ కార్యక్రమంలో
కావ్య తాపర్, చార్మి, ఆలీ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. మధ్య వయస్కుడిగా వరుణ్ తేజ్. యువకుడిగా మధ్య వయస్కుడిగా వరుణ్ తేజ్ చేయనున్న సందడిని ఆస్వాదించాలంటే మట్కా చూడాల్సిందే. ఇవి కాకుండా ఇంకో 2 గెటప్లోనూ ఆయన తెరపై కనిపించనున్నారు. 24 ఏళ్ల ప్రయాణంతో కూడిన ఈ కథలో మొత్తం 4 అవతారాల్లో దర్శనమిస్తారన్నమాట. కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ఇది. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయకులు. డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో వరుణ్ తేజ్ 2 అవతారాల్లో కనిపించారు. విశాఖపట్నం నేపథ్యంలో పీరియాడిక్ కథతో రూపొందుతున్న చిత్రం ఇది. మట్కా సామ్రాజ్యాధీశుడిగా ఎదిగి ఆ ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా వరుణ్ తెరపై కనిపించనున్నట్టు లుక్ చాటుతోంది. సుందర్ దర్శకత్వంలో నయనతార నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో మూకుత్తి అమ్మన్ ఒకటి. ఇది తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదలై అందరినీ అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా అమ్మోరు తల్లి 2 సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. దర్శకుడిగా సి సుందర్ వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇటీవలే బాక్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం వడివేలు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తి కాగానే సుందర్ దర్శకత్వంలో ఈ నయన్ చిత్రం పట్టాలెక్కనుందని తెలిసింది. తొలి పార్ట్ను మించేలా భారీ బడ్జెట్తో అత్యుత్తమ గ్రాఫిక్స్ అంగులతో ఈ సినిమా ముస్తాబు కానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.